హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. కంప్లీట్గా చూడండి. ఏదైనా నేను కవర్ చేయలేదు అంటే మీరు ఛానల్ కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి, ఓకే, ఏం చేస్తే బాగుంటుంది, పర్సంటేజ్ తక్కువ ఉంటే ఏం చేయాలి, పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కంప్లీట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూడండి. ఓకే, ఫర్ సపోజ్ మీరు 3 years డిగ్రీ చేసినా 4 years డిగ్రీ చేసినా కూడా మీకు రూట్ మ్యాప్ అయితే చెప్తాను. ఫర్ సపోజ్ 3 years నార్మల్ డిగ్రీ చేశారనుకోండి, బీఏ బీకామ్, ఓకే. ఇది నెక్స్ట్ 4 year డిగ్రీ అంటే మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్ కానివ్వండి, బీఫామ్ కానివ్వండి, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ప్రొఫెషనల్ కోర్సెస్. రెండింటిని కూడా డిగ్రీస్ అని అంటాం. మనం ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు రెండింటిని కూడా డిగ్రీ కిందనే కన్సిడర్ చేస్తారు. అప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ అనేది ఏం చూడరు, డిగ్రీ అంటారు అంతే. కానీ మనం ఏదైనా డిఫరెంట్ జాబ్ మార్కెట్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీయా నార్మల్ డిగ్రీ అనేది చూస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బీఏ చేశారనుకోండి, సో మీరు చేసిన గ్రూప్ని బేస్ చేసుకొని ఫర్దర్గా పీజీ చేయాలనుకుంటే అదే పర్టికులర్ స్ట్రీమ్లో వెళ్ళండి. ఓకే, మీరు లైఫ్ స్కిల్ గ్రూప్ తీసుకున్నారు, నెక్స్ట్ ఎంఏ కానివ్వండి, ఫర్దర్గా ఎంకామ్ కానివ్వండి, బీకామ్ చేసిన వాళ్ళు ఎంకామ్, బీఏ చేసిన వాళ్ళు ఎంఏ, అట్లాంటి సైడే వెళ్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం పీజీ చేసి పీజీ రిలేటెడ్ జాబ్స్ కొట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ వే. లేదు, ప్రొఫెషనల్ డిగ్రీస్ లైక్ బీటెక్ బీ ఫార్మసీ చేశారనుకోండి, ఎంటెక్ చేయొచ్చు, లేదు అంటే ఎంఫామ్ కూడా చేయొచ్చు. ఇంకా ఇవన్నీ వద్దు, నాకు చదవడం అయిపోయింది, ఇంకా నేను మళ్ళీ చదవలేను, నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మీకు బీకామ్ ఎంకామ్ వాళ్ళకి కొన్ని జాబ్స్ మనకి గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే స్టాట్స్ చేసిన వాళ్ళకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మీ స్ట్రీమ్ని బట్టి కొన్ని జాబ్స్ ఉంటాయి, అవి అప్లికేషన్ చేసుకోండి. ఇవి కాకుండా కామన్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అన్నమాట. వాటికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు ఇన్ కేస్ ఎంటెక్ కానివ్వండి, ఎం ఫార్మసీ కానీ చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి, నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే అన్నింటికి ప్రోగ్రామింగ్ కూడా అవసరం లేదు. చాలామంది ఇదే అపోహతోటి ఉంటారు అనమాట. ప్రోగ్రామింగ్ రావాలేమో, కంపల్సరీ ప్రోగ్రామ్ నేర్చుకోవాలి, నాకేమో ప్రోగ్రామింగ్ రాదు, మరి నేను ఎట్లా సస్టైన్ అవుతా అని డౌట్ తోటి ఫస్ట్ ట్రై కూడా చేయరు. నాన్ టెక్నికల్ జాబ్స్, టెలికాలింగ్ జాబ్స్ కూడా మనకి 35K పర్ మంత్ ప్రొవైడ్ చేసేటివి కూడా ఉంటాయి. స్టార్టింగ్ 35K ఇవ్వరు, ఒక 20-25K అట్లా ఇస్తారు. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో అబ్బాయిలకైతే నైట్ షిఫ్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే మీరు ట్రై చేయొచ్చు. అమ్మాయిలు కూడా నైట్ షిఫ్ట్ జాబ్స్ చేస్తున్నారు టెలికాలింగ్లో. సో ప్యాకేజ్ అనేది కొంచెం బాగుంటుంది. నాన్ ఐటీలో కొద్ది రోజులు చేసి మీరు ఐటీ సైడ్ మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి కూడా మనకి హాస్పిటల్స్లలో పాండమిక్ తర్వాత చాలా అంటే చాలా మంచి శాలరీస్ అయితే ఇస్తున్నారు. ఫార్మసిస్ట్గా కూడా మీరు చేయొచ్చు. ఇది నేను జస్ట్ 2 కోర్సులు తీసుకొని మాత్రమే చెప్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా కోర్సెస్ ఉంటాయి. ఓకే, లేదు అంటే ఇన్ కేసు బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి మనకి మెడికల్ రిలేటెడ్లో ఆయుష్ కానివ్వండి, అట్లాంటి వాటిలో కూడా ఎవ్రీ ఇయర్ కొన్ని పోస్టులు అయితే పడతాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, 100 పోస్టులు అట్లా ఉంటాయి, థౌజండ్స్లలో అయితే ఉంటాయి. సో దానికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మెకానికల్ చేసిన వాళ్ళు కానివ్వండి, సివిల్ చేసిన వాళ్ళు, సివిల్ వాళ్ళకైతే ఏఈ నోటిఫికేషన్ ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి ఆర్టీసీలో మొన్న పడింది చూడండి నోటిఫికేషన్, మెకానికల్ సూపర్వైజర్, అట్లాంటి వేకెన్సీస్ ఉంటాయి, బట్ వెరీ రేర్ నోటిఫికేషన్స్. సో అందుకోసమనే మీరు ఫర్దర్గా ఎంటెక్ చేసి స్పెషలైజేషన్ చేసి, లేదు అంటే గేట్కి ప్రిపేర్ అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు పర్సంటేజ్ లేని వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్తాను. ఇన్ కేస్ మీ దగ్గర పర్సంటేజ్ లేదు, ఓకే, సో పర్సంటేజ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం 60% ఉన్న వాళ్ళు డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ప్రిపేర్ అయినంత మాత్రాన్ని మనకి రాదు, బట్ ప్రిపేర్ అయితే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. మనము ఫర్దర్గా ఏం చేయాలని ఒక గైడెన్స్ తెలుస్తా. నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి అని అందరికీ సజెస్ట్ చేయను. మీ గ్రూప్ని బట్టి మీకు ఓపిక, చదివేంత ఓపిక ఉంటేనే దాన్ని చూస్ చేసుకోండి. ఓకే, బట్ మినిమం మీ రిజర్వేషన్ని బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% అగ్రిగేట్ కంపల్సరీగా ఉండాలి. అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే 55% అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో మీకు పర్సంటేజ్ లేకుండా
ఉంటే ఓన్లీ ఇవి రెండే దారులు అనమాట. లేదు అంటే నాన్ టెక్నికల్ సైడ్లో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇది అన్ని స్ట్రీమ్స్కి నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఓకే, ఇన్ కేస్ పర్సంటేజ్ లేదు అంటే నాన్ టెక్నికల్ సైడ్లో వెళ్ళండి. కొద్ది రోజులు చేశాక మీకు అందులోనే ఇంటర్నల్గా ఏమైనా ఉంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఐటీ సైడ్ ఏదైనా కోర్స్ నేర్చుకొని కూడా ట్రై చేయొచ్చు. లేదు నేను ఐటీ సైడే సెటిల్ అవ్వాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మీరు అమీర్పేట్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆన్లైన్లోనే చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఇది డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ, ఫార్మసీ వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది ఎంపిక చేసుకోవచ్చు. ఏంటిదంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడము. ఓకే, లేదు అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ మెడికల్ కోడింగ్. ఓకే, మెడికల్ కోడింగ్ చేయడం వల్ల కూడా మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా మెడికల్ కోడింగ్ చేయాలి అని అనుకుంటే మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. మెడికల్ కోడింగ్ ఈజీగా ఉంటుంది, టూల్సే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి. ఓకే, ఆ టూల్ని మీరు నేర్చుకొని వాటిని ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకొని చేసేస్తే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ 20K నుండి మీకు ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేదు అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఐటీ సైడ్ కూడా వెళ్ళండి. ఒక 6-7 మంత్స్ ట్రై చేయండి. అప్పటికి కూడా రాలేదు అంటే మళ్ళీ ట్రై చేయండి. లేదు ఇంకా మొత్తానికి అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ చూడండి. బట్ ట్రై అయితే చేయండి కంపల్సరీగా. ఇప్పుడే బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడే ఫ్రెష్గా అయిపోయిన వాళ్ళు అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. లేకపోతే UI/UX నేర్చుకోండి. ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది. UI/UX వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఇట్లాంటి స్కిల్స్ ఎవరిగ్రీన్ అన్నమాట ఇంకా UI/UX అయితే. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే గ్రూప్స్ కానివ్వండి అట్లాంటి నోటిఫికేషన్ వాటికైతే తక్కువ పర్సంటేజ్. నెక్స్ట్ కొంతమంది పర్సంటేజ్ లేనప్పుడు ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేయరనమాట. స్టడీస్ కంటిన్యూ చేయకుండా ఏం చేస్తారంటే ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనే థాట్లో ఉంటారు. సో ఫుల్ ఫ్లెజ్గా జాబ్స్కి ప్రిపేర్ అవుతే పర్లేదు. ఇన్ కేస్ మీరు జాబ్స్కి కనుక ప్రిపేర్ అవ్వలేదు అంటే మీరు వేరే ఏదైనా నేర్చుకోండి. ఓకే, లైక్ మనకి ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానివ్వండి 10th బేస్డ్ ఉంటాయి. ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ ఉంటాయి, 10th బేస్డ్ ఉంటాయి. క్లర్క్ 10th క్లాస్ రిలేటెడ్ మనకి క్లర్క్ పోస్టులు అట్లాంటివి ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకి ఎస్ఎస్బి నోటిఫికేషన్ మన రీసెంట్గా రిలీజ్ అయింది. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి కూడా కాదు అంటే గేట్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు గేట్ ప్రిపేర్ అయ్యి ప్రొఫెషనల్ కోర్స్ వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. గేట్ ప్రిపేర్ అయిపోయి పిఎస్యూకి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీరు వన్స్ గేట్ సిలబస్ని క్రాక్ చేసారు అనుకోండి, మీకు మిగిలిన గవర్నమెంట్ జాబ్స్ మన స్ట్రీమ్కి తగ్గట్టు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు గేట్కి ప్రిపేర్ అవుతారు. సరే గేట్ రాలేదు, మీకు అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ ఏఈ నోటిఫికేషన్కైనా హెల్ప్ అయితే అవుతుంది. చదివింది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు, ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఇదైతే కంపల్సరీ. ఓకే, అయ్యో నేను ఇంతగానో నేర్చుకున్నా నాకు ఇది ఏడు ఉపయోగపడతలేదు అని ఎప్పుడు కూడా బాధపడకండి. అది ఎక్కడో ఒక దగ్గర మనకి డెఫినెట్లీ హెల్ప్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి మనకి నిజంగానే అనిపిస్తుంది, నేను ఇంత చదివినా ఏంది ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని అనిపిస్తుంది. బట్ డోంట్ గివ్ అప్. ఓకే, మరీ ఇంకా రాలేదంటే ఇంకొక 4-5 సార్లు ట్రై చేయండి. అప్పుడు కూడా రాలేదు అంటే అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి, వేరే ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి. మనం కంప్లీట్గా ఒక్కతే దాని మీద ఉండాలంటే ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ ఉండాలి. ఇన్ కేస్ ఫినాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళకి స్టడీ సర్కిల్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో స్టడీ సర్కిల్స్ చాలా ఉన్నాయి. కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఫేక్ ఉంటాయి. సో ట్రస్టెడ్ అయితేనే మీరు చేయండి. నా సజెషన్ ఏంటి అంటే పర్సంటేజ్ లేని వాళ్ళు, పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఫర్దర్గా ఏదైనా మీ రిజర్వేషన్ని బేస్ చేసుకొని ఏదైనా పీజీ చేయండి కంపల్సరీగా. పీజీ ఉంటే మనకి ఎప్పటికైనా కూడా బెనిఫిటే. పీజీ ఉండడం వల్ల బెనిఫిట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, అది ఏదైనా మీ గ్రూప్ని ఇప్పుడు నేను బీఏ అనుకున్నాను అంటే నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్, బట్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. బీఏ అయితే నేను ఫర్దర్గా ఎంఏ చేసి మళ్ళీ ఏదైనా టీచింగ్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే నెట్ క్రాక్ చేయడం కానీ అట్లా చేస్తే నాకు స్టైఫండ్ వస్తుంది, మంచి ప్రొఫెషన్ ఉంటుంది. నేను ఎక్కడైనా అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేయడానికి కూడా ఉంటుంది నెట్ అయితే. బీటెక్ చేసిన వాళ్ళైతే గేట్ ఉంటే మంచిది. ఎప్పుడైనా గేట్స్ కొరికి చాలా వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు మంచిదే కాబట్టి పిఎస్యూలో అట్లా ట్రై చేయండి. లేకుంటే గేట్ ద్వారా మీరు పీజీలో అడ్మిషన్ ఇచ్చినా కూడా మీకు స్టైఫండ్ అయితే వస్తుంది. లేదు ఇంకా నాకు ఇవేవి ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా బీటెక్లో మినిమం 50-60% ఉంది, ఐటీస్కి తీసుకోరు. చాలామంది అనుకుంటారు ఐటీస్లలో పర్సంటేజ్ ఎందుకు, స్కిల్ మ్యాటర్ అని. బట్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంటే. మీరు ఏదైనా ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్లయితే మినిమం కొన్ని కంపెనీస్కి 80% లేని అసలు వాకిన్ కూడా రానివ్వరు తెలుసా. ఇది రియాలిటీ. మనం ఏంటి అంటే చాలా వరకు చూస్తాం పర్సంటేజ్ 60 ఉన్నాయి ఏం కాదు, స్కిల్స్ మ్యాటర్ అంటే స్కిల్స్ మ్యాటర్. అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ ఆల్సో మ్యాటర్. నీకు లోపలికి వెళ్ళాలి అంటే పర్సంటేజ్ కూడా కావాలి. నేను అన్నింటి గురించి చెప్పట్లేదు, బట్ కొన్నింటికి డెఫినెట్లీ కావాలి. లేదు అంటే మీరు గవర్నమెంట్ సెక్టర్లో అయితే గవర్నమెంట్ కూడా ట్రై చేయండి. లేదు అంటే ఎంబీఏ కూడా చేయండి. ఓకే, పీజీ కోర్సెస్లలో ఎంబీఏ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, అట్లాంటివి చేసినా కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇయర్ అయితే వేస్ట్ చేసుకోకండి.
థ్యాంక్ యూ.